ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు అర్హులైన ప్రతి కుటుంబానికి ఇండ్ల స్థలాలు కేటాయించి గృహ నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహకారం అందించాలని భారత కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు కొప్పిశెట్టి అన్నవరం ఆధ్వర్యంలో మహిళలు ఇండ్ల స్థలాల కొరకై ఎంపీడీఓ రత్నకుమారికి, తహసీల్దార్ చిన్నారావుకి దరఖాస్తులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు కోరిక మేరకు పెరిగే జనాభాకు అనుగుణంగా ప్రతి కుటుంబానికి గృహ వసతి కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాలనీలు నివాసయోగ్యం కాని చోట ఇచ్చారని, చాలా మంది లబ్ధిదారులు గృహ నిర్మాణం చేపట్టలేదన్నారు. ఈ కార్యక్రమంలో లంకె కామేశ్వరరావు, చిట్టూరి నాగేంద్ర ప్రసాద్, గుత్తి నాగేశ్వరరావు, నామాల విష్ణు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఇళ్ల స్థలాలు జగన్ గారు ఇచ్చారు. ఆ ఇళ్ల స్థలాలు సరిపోలేదు. ఇంకా చాలా మంది ఉన్నారు, చాలా పేదలు ఉన్నారు. వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాల్సిందిగా సిపిఐ కోరుతుంది. అలాగే చాలామందిని జనాభా తక్కువైపోయారు, జనాభాను కనండి అని చెప్తున్నారు. ఉన్న జనాభాకే ఇల్లు ఇవ్వలేకపోతున్నారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఆ జనాభా కనడం ఎలాగో తర్వాత చూద్దాం, కానీ ముందు వీళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మా సిపిఐ తరఫున. అలాగే ఈ కపిలేశ్వరపురంలో బ్రాందీ షాప్ ఉంది. ఆ బ్రాందీ షాప్కి 10 బెల్ట్ షాపులు ఇచ్చారు. ప్రతి ఒక్కరిని తాగి చచ్చిపోమని ఇచ్చారా ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఈ బెల్ట్ షాపులు తీసేయమని ఒక బ్రాందీ షాప్ని ఉంచాలని, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా బ్రాందీ షాపులు ఒకటి మాత్రమే ఉండాలని, ఈ బెల్ట్ షాపులు ఉండకూడదని మీరే హామీ ఇచ్చారు. ఆ హామీని పక్కన పెట్టి ఒక బెల్ట్ షాప్ ఉండాలని మేము సిపిఐ తరఫున మేము కోరుతున్నాం.